మాట అక్కకు కూడా చెప్పరా పైకి స్వీట్ బాక్స్ పులదండ గిలదండ తీసుకోవాలి ఒక మంచి శాలువా తీసుకోవాలి అక్క నువ్వే అక్క కంగ్రాచులేషన్స్ హర్ష. ఎంతో మంది అనుకుంటారు పరేషాన్ బాయ్స్ లా ఓన్లీ వీడియోస్ వాళ్ళు ఇవి ఇస్తా ఉంటారు కానీ సో అన్న కళ్ళల్లా అక్క కళ్ళల్లా అంటే ఒక చిన్న గర్వం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు స్థాపించిన ఈ సంస్థ పరేషాన్ బాయ్స్ అనేది ఇప్పుడు ఢిల్లీ దాకా పోతుంది. సో వాళ్ళు నా వల్లనే కాదు, ఇంకా టీంలో ఎంతో మంది ఉన్నాయని కూడా మీకు ఆ ప్రౌడ్నెస్ రావాలక. నేను ఏడవై ఏం సాధించినా అని కూడా అది ఇంకా మీరయ్యా, నా సపోర్టు అంతా మీరయ్యా. మీరు ఇప్పుడు ట్రైన్ లో 2 days కదా, స్నానం చేయరు అప్పుడు? డ్రెస్సింగ్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి, హీరోలా కనిపిస్తావు హర్ష. అన్నీ వేసుకొని నాకు కంపల్సరీ ఫోటో హర్ష. నువ్వు అసలు ఇన్నర్లు పెట్టుకోలేదేంటి? ఎవరి కోసం? బాడీ ముద్దు ముద్దులంటే అరే షార్ట్లు పెట్టుకోలే, డ్రైవర్లు పెట్టుకోలే, ఏంది నువ్వు? ఇంతంగా ఉన్నావే ఎవరే నువ్వు? బట్టలు తీసినాం, పెట్టినాం బ్యాగ్ లా. పెట్టిరా మీరు? చూపించినాం కానీ ఇప్పటికీ కనిపించలే నాకు దాంట్లో. అవి ఎందుకు తెలుసు అరిగా ట్రైన్ లో మందానికి మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే ఆనందంగా ఉంది. ట్రైన్ ఇద్దరు పోయి వస్తుంది. సో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అక్కడ మాట్లాడదాము, అక్కడ సెషన్స్. ఈమెకు ఒకటే వచ్చు మార్చ మీద సరే హర్ష, ఆల్ ది బెస్ట్. నువ్వు అయిన పని హర్ష బాగా ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ట్రైన్ ఉందన్నమాట. సో అక్కడ మాట్లాడేసి ఇంకా 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 బెస్ట్ న్యూస్లు, బెస్ట్ వీడియోస్ పెడతాము అన్నా. నెక్స్ట్ నేనే అనుకుంటున్నది అన్నా, చూసినా నాకు గట్స్. నెక్స్ట్ నేనే అనుకోని యూత్ పార్లమెంట్ ఉంటుంది. తెలుసు ఏ పార్లమెంట్ ఉంటుంది. పోయి ఒక మాట అక్కకు కూడా చెప్పరా పైకి స్వీట్ బాక్స్ పులదండ గిలదండ తీసుకోవాలి ఖుషి అవుతుంది. అరే ఫోన్ చేయరా ఒక మంచి శాలువా తీసుకోవాలి. కంగ్రాచులేషన్ చెప్పు. చెప్పు చెల్లమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పకపోయినా మాట
దాదా హారిక ఆ, వస్తున్నా. అక్క ఏం చేస్తున్నా ఒక గుడ్ న్యూస్ ఫస్ట్ స్వీట్ గుడ్ న్యూస్ తినక ఫస్ట్ స్వీట్ తినక చెప్తా సెకండ్ లేదు ఫస్ట్ నువ్వు తినదా కానీ నేను ఇండియన్ యూత్ పార్లమెంట్కి సెలెక్ట్ అయినాక అవునా అవును. కంగ్రాచులేషన్ ఏ దండ దండ అక్క నువ్వే అక్కకి అక్క నీ బ్లెస్సింగ్స్ అక్క నువ్వే అక్క నేను ఏం లే అక్క. కంగ్రాచులేషన్స్ హర్ష ఏయ్ ఇంకో అక్క గప్పు చాలు అరే అరే అక్క నీ బ్లెస్సింగ్స్ వల్లనే లేదక్క లేదక్క నువ్వు నీది అసలు నీ చెయ్యి ఒక్కసారి ఆశీర్వదించు నీ ఆశీర్వాదంతో నీ కాలుకున్న పవర్తో అన్నలు అయిపోయింది నాకు ఎప్పుడు నువ్వు నా ఆమె చేయితే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది అక్క నిజామాబాద్ అయితే అవు. అక్క ఫస్ట్ అన్న ఏమన్నా తెలుసా ఫస్ట్ అక్క దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవాలి అమ్మ చూడ అయ్యో వీడియో ప్రూఫ్ ఉంది అక్క నేను వీడియో అప్లోడ్ చేసినాక చూడు అక్క దగ్గర బ్లెస్సింగ్ తీసుకో ఆమె బ్లెస్సింగ్స్ చాలా పవర్ ఉంటాయి నువ్వు ఇంకా చాలా మంచి స్టేజ్ కి పోతావు అన్నారు అక్క నిజమక్క అన్న చెప్పిండే కన్నాలో నేను తిరిగిపోతున్నా చూడు అక్క ఒక మాట అన్న ముందు కూడా చెప్పిన అంటే లైక్ ఎంతో మంది అనుకుంటారు పరేషాన్ బాయ్స్ లా ఓన్లీ వీడియోస్ వాళ్ళు ఇవి చేస్తూ ఉంటారు కానీ సో అన్న కళ్ళల్లా అక్క కళ్ళల్లా అంటే ఒక చిన్న గర్వం ఉండాలి ఎందుకంటే వాళ్ళు స్థాపించిన ఈ సంస్థ పరేషాన్ బాయ్స్ అనేది ఇప్పుడు ఢిల్లీ దాకా పోతుంది సో ఆల్ ఇండియా లెవెల్లో పోతుంది సో అక్క మీకు ఆ ప్రౌడ్నెస్ ఎప్పుడు ఇవ్వాలని అనుకుంటాను నేను సో నా వల్లనే కాదు ఇంకా టీంలో ఎంతో మంది ఉన్నాయని కూడా మీకు ఆ ప్రౌడ్నెస్ రావాలక నేను ఏడవై ఏం సాధించినా అని కూడా అది ఇంకా మీరయ్యా నా సపోర్టు అంతా మీరయ్యా అంతా మీరయ్యా కంగ్రాచులేషన్స్ హర్ష అక్క ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఆశీర్వదించు డబుల్ అన్నకి సింగిల్ ఆశీర్వాదమే అంత పైన కంటే డబుల్ ఆశీర్వాదం సో అక్క డబుల్ ఆశీర్వాదం సో అక్క అన్న దగ్గర పోయేసి వస్తాక అన్న దగ్గర ఫస్ట్ నా దగ్గరికి అన్న దగ్గర అన్న అసలు ఏం చేస్తున్నా అంటే లేదు ఫస్ట్ అక్క అక్క నిజంగా నువ్వు అవు. అన్న దగ్గర పోయినాక కానీ అన్న ఫస్ట్ మాట్లాడేసి అక్క దగ్గర ఫస్ట్ అన్నయ్య తీసుకున్నానండి అన్న తర్వాత నేను అంతే అక్క అన్న తర్వాత నేను థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఒక ప్రౌడ్నెస్ అనమాట అంటే లైక్ ఎట్లా అంటే అందరూ మన ఫ్రెండ్స్ మన వాళ్ళు అంతా ఇట్లా కంగ్రాస్ అని చెప్పుడు ఇదే ప్రౌడ్నెస్ నేను అక్కడ మాట్లాడుతూ కూడా చూపిస్తా వీళ్ళకి ఖుషి అయిపోవాలి అరే మనోడు ఎట్లా మాట్లాడుతుండు అంటే ఎప్పుడు ఇలా మధ్యలో మజాక్ చేసుకుంటే తిరిగేటోని నేను ఆడ మాట్లాడుతుంటే ఆ కిక్కు ఎరుంటుంది ఆ కిక్కు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఆ కిక్కు చూపిస్తాను నేను సో గాయస్ ఇప్పుడైతే మేము హర్ష వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఆల్రెడీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు నేను మెల్ల ఇప్పుడు ఈ హర్షని ఎట్లా సతాయిస్తాం చూడు ఘోరంగా సతాయిస్తాను నేనైతే పిచ్చిగా సతాయిస్తాం ఏం చేస్తారు కెమెరా పెట్టింది నువ్వు చెప్పకుండా ఎట్లా ఏంది డోర్ ఎందుకు వేస్తున్నావు మళ్ళీ మరి హర్ష మన ఇద్దరం ఉంటే గొల్లం పెడుతుండే మన ఇద్దరం లేం కాబట్టి గొల్లం పెట్టలేదు టెన్షన్ పడకు అరే నువ్వు హర్ష ఆగర్ష ఏం బుక్ ఇది అసలు ఏమేమి చదువుకున్నాం ఇప్పుడు చూద్దాం బెడ్షీట్ బ్లాక్ బ్లేజర్ వైట్ రెడ్ షర్ట్ షాపింగ్ చేసావా నువ్వు ఇప్పుడు యాష్ బ్లేజర్ యాష్ బ్లేజర్ ఎందుకు 3 సెషన్లు 3 రోజులు బ్లాక్ షర్ట్ మీరు ఇప్పుడు ట్రైన్ లో 2 డేస్ కదా స్నానం చేయరు అప్పుడు డౌట్ చేయొచ్చు చెయ్యలేవు ఇది
చెయ్యలేరు. నీ డ్రెస్సింగ్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి. హీరోలా కనిపిస్తావు హర్ష. అన్నీ వేసుకొని నాకు కంపల్సరీ ఫోటో పెట్టాలి. నార్మల్ డ్రెస్ పెట్టుకో. నార్మల్ డ్రెస్. హర్ష నువ్వు అసలు ఇన్నర్లు పెట్టుకోలేదేంటి? నీకు ఎందుకమ్మా నీకు ఎదురు చూసినా ఎవరి కోసం? బాడీ ముద్దులంటే కాదు నువ్వు అసలు ఇన్నర్లు వేసుకో. ఇది అసలు question ఏనా ఇది? హర్ష రోజు ఒక ఫోటో పెడతావు లేదా నాకు? ఏం ఫోటో పెట్టాలి నీకు? రోజు ఒక ఫోటో పెట్టు ఏ డ్రెస్ వేసుకున్నావు అని. ఇంకేమన్నా కావాలా? నీకెందుకమ్మా అన్నిట్ల మధ్యలో వస్తావు? నీకెందుకు? నా ఇష్టం అది. ఎంతమంది కావాలి దిగురు? నాకు హర్ష తర్వాత ఎవరైనా. ఇప్పుడు హర్ష వెళ్ళిపోతుంది ఎట్లుంటావు? ఆ రోజు చచ్చిపోతున్నా నేను. అంత లోపల కొంచెం ఏ బెన్నమో, ఏ సన్నమో, పొద్దున్న ఏ గంగ వస్తాడు. బోరన్ననో, ఏ గాజులో మళ్ళా పో. చేసుకుంటది. మళ్ళా మళ్ళా పో పిలువు. ఎవరినో ఏడికి? మన ఎడిగారు చూడలేదు అనుకుంటున్నా. ఏ ఈసారి అయితే తీసుకోపోతే చూడలే వీడు దండ వీడియో పెట్టేసి డైరెక్ట్ అవును చిరిక అనిపించలే. ముగ్గురు వేయండి, ఇంకో మూగుంతో వేయను. ఏ వీడియో స్టార్టింగ్ చూడలే గబ్బుదానా నువ్వు? నేను స్టార్టింగ్ కూడా ఎండింగే చూస్తా. నీకు ఎప్పుడు ఎండింగ్స్ కావాలి? మాకు అది యాక్చువల్లీ హర్షతో నువ్వు కావాల్సిన ప్లేస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలే. పిలుస్తున్నావా? బబ్బు అయితే ఫైనల్ గా మనకి బబ్బు అంటే హెడ్ ఫోన్స్ లేవంటే హెడ్ ఫోన్స్ ఇచ్చిండాడు. నీ హెడ్ ఫోన్స్ అవి ఎత్తుకోపోయినా ఇప్పుడు వచ్చే యూజ్. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? పెద్ద సన్ని జిమ్ వేసి వచ్చిండు. కళ్ళు చూడు ఎట్లా చూసా కోపంగా. త్వరలో చెప్తాడు నైఫ్ నైఫ్ స్వాడ్ సరే అక్కడి జిగురు నాకుండే చెప్పు. కాదా వచ్చినప్పుడు తెచ్చినాయి ఇచ్చింది ఆమె. ఏ జిగురు కాయ పేరుస్తుంది. ఇప్పుడే నువ్వు మంచిగా చెప్తుంది. అట్లా అయ్యప్ప జిగురుకి బ్రేకప్ అయింది జిగురు కాదు. నా వల్లనే. మొన్న సన్ని ఫోన్ చేసిందంట. వీడియోలు ఉంటే ఎట్లా ఎత్తుతారు కదా? నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? వీడియోలు ఉన్నావు, ఇంటికి పోయినావు, నా ముంగట్నే అడిగి ఫోన్ చేసినావు. మరి సన్ని ఎందుకు చేసిండని చెప్పి కాల్ చేసి నీకు ఇందాకేం ఆర్డర్ పెట్టామని అడిగినా. ఏం ఆర్డర్ పెట్టమా? ఎవరు నేనేనా? పెడతాడు వాళ్ళేనా? ఎవరో చెప్పినారు ఎందులో బాగున్నాయి అంటే పోయినా విషయాలు మాట్లాడుకుంటా. అన్ని చెక్ చేసినాం. లాస్ట్ కి నాకు నచ్చకొచ్చేసినాం. ఆర్డర్ పెడతా అందరు పెట్టలేదు. పెట్టినావా సార్ ని? మళ్ళీ ఇంకా ఏతులకి వాట్సాప్ లా ఏ కలర్ కావాలో చూస్ చేసుకో, ఏది కావాలని చెప్పి 2-3 పంపి. నీకు సర్ప్రైజ్ చేస్తాడు ఆయన స్వెటర్ తోని. ప్రేమ ఉంటే తెస్తాను అట్లా ఊకే టార్చర్ చేయదు. ఏం పని కాదు. ప్రేమ లేకపోతే తప్పించుకుంటాం మనం అట్లాంటి వాళ్ళం. మంచి చూపించిన ఒక కలర్స్ ఏమి ఇట్లాంటిది క్రీమ్ కలర్ రిచ్ కలర్ చూపిస్తే దానికి క్యాప్ లేదు, దానికి జోబులు లేవు అంటే రిలీజ్ చేయాలి. జోబులు లేవు అంటే రిలీజ్ చేయాలి. క్యాప్ ఉండదు నేను కదా. గుట్టేటోడా? మళ్ళా నువ్వు ఊకే చోలకు మరి నేను దూరం గుట్టేటోడా? పెట్టుకోవాలంటే నాకు అది కాదు. నేను స్వెటర్ కొట్టిటోనా? బాగా ఆడే ఉంది. రిప్లై రాలేదా? ఒక రీల్ చేసినాం, మేము ఒక రీల్ చేసినాం. చక్రీ చక్రీ చేసినాం. షార్ట్ నైజ్ గా అరే షార్ట్లు పెట్టుకోలే, డ్రైయర్లు పెట్టుకోలే. ఏంది నువ్వు? సో హైదరాబాద్ లో దోస్తులకు ఎట్లా చెప్పాలంటే ట్రైన్ 12 గంటలకు ఉంటే 10:30కి ఉందని చెప్పాలి. అట్లయితేనే 11 గంటలకు వస్తుంది. అంతే, లేకపోతే రాదు. ఇది ఇద్దరు వస్తున్నానా సిస్తే ఇప్పుడు ఏమి అంటాడు మన ట్రైన్ లో. అంటారు తెలుసు కదా మనకి ఇంట్లో నిద్ర రాదు ట్రైన్ లో పండగ వర్షకి. ఎందుకు పండగ? ఫోన్ కలవదు. ఇద్దరు ముగ్గురు ట్రైన్ లో కాదు, ట్రైన్ డెలిగేట్స్ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ట్రైన్ లో పెంచడం చెప్పినావు.
చెప్పు చెప్పు చెప్పు. ఇప్పట్లో కాదు స్పోర్ట్స్ టైం. అవునా కూడా చెప్పిండు. చెప్పినా కూర్చోమని మమ్మీ. ఏమైంది? ఇవి ముందు ఇట్లుంటది అన్నది, ఇట్లుంటది అన్నది. నాకు మస్తు కోపం వచ్చింది ఇక. ఇట్లుంటాను అరే నా పర్సనాలిటీ ఇట్లా ఎందుకు ఉన్నావు నువ్వు? ఇట్లా ఎందుకు ఉన్నావు? ఇట్లుండాలా? మనసు మంచిగా ఉండాలి, ఇవన్నీ కాదు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు కాదురా అబ్బాయి, దొబ్బ బక్క అయితే అంతే. దుబ్బగా అంటారు సన్నీ అంటారు. ఏమన్నా ఉండాలి. ఇప్పుడు గంగు ఉన్నాడు, నువ్వు పట్టుకున్నావు. ఆయన దొబ్బుగా లేడు. ఏయ్ ఉన్నారు. నువ్వు ఎవరినేమో హర్ష నాన్నకి చెప్తున్నా సంపుతారే. డిడి ఆడుతున్నాడు. ఏ సామాన్ ఎత్తుకో మా. కోతిని చూపారా మీకు? కాదు కాదు కోచ్ ఇది కోచ్ లా ఉంది. నువ్వు అసలు వేసుకోను అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడికి నేను చూపించి ఇక్కడికి. ఏంటది? నేను 2019 ఎలక్షన్ లో నంబర్ గిమ్మర్ కనిపిస్తుంది. నంబర్ ఏం లేదు దీంట్లో. అందుకే చూపిస్తున్నంత ధైర్యంగా. మా చవర్ గిఫ్ట్ ఇచ్చారేంటి? మొత్తం మనకు అవును హర్ష, నీకు అప్పుడు 10K అయినప్పుడు ఒక ఆమె నిజంగా కేక్ చాక్లెట్ పంపించింది కదా. వీడియో ఓ, వేసినాం, ఓ, గుర్తుందా? ఇద్దరు కలిసి. అమ్మ, ఎవరు ఆమె? ఈసారి ఏం పంపలేదు? నేను ఆమె పోయి కలిసినాం అరే ఒకటి ఆట ఆడగలరా? నా friend. అరే మీ ఇద్దరు ఏంది అసలు నాకు అది కూడా ఇది ఒక్కటే అడగ. ఎందుకు అదొక్కటే ఆమె చెప్తా. అసలు మీ ఇద్దరు ఏంది? అసలు ఏంది మీ ఇద్దరు? అది ఇప్పటికీ నేను ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నా తెలుసా మీరు రాకపోతే. డైరెక్ట్ చెప్తున్నా వెళ్ళిపోమని పోతున్నాం. పారా అదో పెద్ద ఏదో వెళ్ళిపోయేద్దామని వచ్చినాము. వెళ్ళిపోయేద్దాం హర్షకి అని. ఆ, ఏం హెల్ప్ చేసిన ఒక్కసారి కెమెరా బట్టలు తీసినాం, పెట్టినాం బ్యాగ్ లా, పెట్టిరా మీరు? పెట్టుకున్నా కదా. చూపించినాం జనారా. కానీ ఇప్పటికీ కనిపించలే నాకు దాంట్లో. నీకు ఏం కనిపించాలి చెప్పు. టైం పాస్ కి తినేకి కానీ మేము వచ్చింతసేపు అవుతుంది. టైం పాస్ ఇదిగో, కాదు ఇదిగో నేను, మేము వచ్చింతసేపు అవుతున్నారు, షేప్ కూడా తినిపోయాలి. మరి పోతుండు కాదు, అవి టైం- నీళ్ళనే తాగిపించావా గలీజోడా? దావత్ ఇయ్యలేదు. రాగానే వచ్చిన రాగానే అడిగినా నేను నీళ్ళు ఆగిపోయారు నీళ్ళు అడగాలి అవి ఎందుకు టేస్ట్ చెప్పాలి చూస్తాం, మీకు మళ్ళీ ఏమైనా అవి అయిపోతుంది. ఎందుకు తెలుసు అరిగా ట్రైన్ లో మందానికి ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహా నాకు అర్థమైంది అక్కడ ఏమనంటే, చిన్న చిన్న మంది కింద అది అమ్మో ఇది ఏ ఓపెన్ చేయడం పక్కన కుక్కలు చాలా ఉంటాయి. ఈ ట్యాక్సీ తీసుకోవాలి ఇప్పుడు. దుకాణం కొనబెడితే ఇప్పు నువ్వు ఇప్పు. కాళ్ళకైతే టీషర్ట్ సన్ని తింటావా? సంజయ్ అడుగుతున్నావు. నాకు చాలా ఇష్టం ఇది. మందులో బాగుంటాయి నవ్వేస్తున్నావు. ఆనందంగా ఉంది. ట్రైన్ ఇద్దరు పోయి వస్తుంది. పండుగ వేసుకోరా అయినా నేను ఎందుకు ఆడుకున్నాడు. డెలిగేట్ ఎంజాయ్ పండుగ. అయినా నీకేమైతుంది ఖుషి? నాకు కావాలి కానీ నాకు కావాలి కానీ నీకేమైతుంది? నాకు మండుతుంది. హైదరాబాద్ దోస్తులకి కరెక్ట్ చెప్తారు రారు. 5 మినిట్ అంటే ఏం చెప్తా అని చెప్తారు. 5 మినిట్ అంటే గంట ముందు పోయి చెప్తా పోయి ఆయన అడగాల. అమ్మో ఆయనకి రాత్రికి హర్షత్ దావత్ ఇస్తున్నాడు, ఏమి ఇస్తాడు, చింతసేపు అన్ని ఇంకా పనులు నేను చేసినాం. సెలెక్ట్ అయితే కాదు ఆడ. నా దావత్ మాట్లాడి కాదు, మంచిగా నీళ్ళని అన్నా. నీళ్ళు ఇస్తలేడు. ఇక ఇన్ని బట్టలు సతురిపించుకుంటు మా కెమెరా బంద్ ఉన్నప్పుడు మొత్తం అయితే. మొత్తం వీడియో చూడండి. ఒక్క కెమెరా బట్టన బంద్ ఉన్నప్పుడు చూస్తుంది. సతరాలే. చెప్పు మరి చెప్పాలి హర్ష అట్లా. జరుగు వదిలేకపోతే అవుతలేదు నాకు. దానికి కాదు ఇది చేయం గుచ్చుకుంటుందా ఇప్పుడు ఏం రాస్తున్నావు చెప్పాలా? ఏంది ఖుషి కాదు ఖుషికి ఏం అవసరం సన్ని? నీకేమవుతాం జిగురు ఖుషి ఎవరు? క్వశ్చన్ మార్క్. జిగురు ఎవరు జిగురు ఆశ పిల్ల. జిగురు ఎవరు తెలుసా? వద్దులే. నేను జిగురు ఎవరు తెలుసా? జీరా రైస్ చేసే జిగురు జీరా రైస్ రాదు నాకు. జీరా రైస్ రాదు, అన్ని మంచి మంచి వంటలు చేస్తావు. అన్ని కర్రీ బయటకి వెళ్ళి కొనుక్కొస్తావు కాదన్నా
అన్ని కర్రీ ఫైట్లకి వస్తుంది మొన్న చూసిన మహారాజ్ కూడా ఆ రోజు నుంచి మేమైతే నేను బబ్బు గాడైతే జిగురు ఏం తెచ్చినా తింటారేమో. అవునా ఈరోజు ఏదో గప్పు గప్పు మంది తిన్నారు బజ్జీలు తెప్పిస్తే. బజ్జీలు తెప్పిస్తే ఎవరు తిన్నారు? ఎవరు తిన్నారా? వద్దు అంటే అరే ఇప్పుడు కూడా అంతే. ఆమె వేసుకుంటా కూడా పురుగుల గురించి మాట్లాడుతుంది. ఎంత చెప్పు పునుగులా పైసలు మళ్ళా ఒకటే తిన్నాం. ఆ, ఏ. ఆ పునుగులు కొట్టారు. ఎంత చెప్పు నేను తెప్పేలే అవి. చెప్పు జల్దీ ఏ 30 రూపాయలు రా. ఎంత 30. నంబర్ చెప్పు జల్దీ. నా నెంబర్ లేదు. 8 నేను చెప్తా. జీరో నంబర్ లీక్ చేయాలా? జీరో నంబర్ లీక్ చేయాలా? మీ అందరికి ఒక నంబర్ చూపిస్తా, నంబర్ ఫోన్ చేసి తిట్టండి. ఫస్ట్ 3 నేను చేస్తా, మీ దగ్గర వాళ్ళు చేస్తారు. ప్లీజ్ రా బాబు. అరే నువ్వు స్టోరీ నేను చెప్తా.